హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజాసాబ్ ఇంకా స్పిరిట్ రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజాసాబ్కి పెద్దగా హైప్ లేకుండా అయిపోతుంది. హిందీలో మార్కెటింగ్ చేయట్లేదు. అంటే మొట్టాక్ మీద డిపెండ్ అయిపోయారా మరి ఏంటి నాకు ఏం అర్థమైతే లేదు. తెలుగులో కూడా అరాకొర ఏదో చేసిరు అట్లా, తర్వాత మళ్ళీ లైట్ తీసుకున్నారు. నాకేంది ఏం అర్థమవుతలేదు నాకు. నేను టోటల్లీ ఫుల్లీ అండ్ రెపల్సర్ ప్రభాస్ మీదనే దుబ్బేసి లేకపోతే ఏదో చేసేసినాం, రిలీజ్ వదిలేసేసినాం అంతే అంతే. ఇక అరటి తెల్లరికి పెద్దగా ఏం ప్రమోషన్ చేస్తామని చెప్పి ఇంటర్వ్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. రిలీజ్ చూస్తే ఇంకా రిలీజ్కి ఇంకా 4 రోజులు టైం లేదు. నాకేం అర్థమైతే లేదు రాజాసాబ్ విషయంలో అయితే. మరి కాన్ఫిడెన్సా లేకపోతే దానికి ప్రమోషన్స్ అవసరం లేదు అని అనుకుంటున్నారా? నాకైతే కాంట్ అసలు ఏం అర్థమవుతలేదు నాకైతే. మరి ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి అనుకుంటున్నారు, అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. బుకింగ్స్ కూడా నార్మల్గా ఉంటున్నాయి. ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ అయితే ఫస్ట్ 3 days ప్రభాస్ ఫ్యాన్స్ తోటి అయితే సరిపోతుంది. ఇక పండగ మూడు కాబట్టి ఓకే, ఒక 1 week అయితే కనపడుతుంది. కానీ జస్ట్ ఫ్యాన్స్ చూస్తే సినిమా హిట్ అవ్వదు కదా. యునానిమస్ హిట్ కావాలంటే అందరూ చూడాలి, దాని తగ్గట్టు ప్రమోషన్స్ కూడా చేయాలి. అసలు ప్రమోషన్స్ అనే మాటనే లేదు హిందీలో అయితే. మళ్ళీ పాన్ ఇండియా మూవీ నాకేం అర్థమైతే లేదు. ఇది ఒక పక్క. అండ్ ఇంకా నేను రాజాసాబ్ మూవీ టికెట్స్ ఒక 2 ఇద్దామనుకుంటున్నాను. ఏ థియేటర్లో చెప్తే స్పాట్లో బుక్ చేసి మీకు నేను వాట్సాప్ నెంబర్కి నేను షేర్ చేస్తాను. కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు టికెట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. 2 tickets. అదే థియేటర్ అని పర్లేదు. హైదరాబాద్ సర్కిల్, నేను హైదరాబాద్లో ఉంటా. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంకా సెకండ్ స్పిరిట్ లుక్లు ఉన్నాయి భయ్యా, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ లుక్, ఒకటి తిరుపతి మరి లైటింగ్ చేసేది నెక్స్ట్ లెవెల్ లుక్స్, నెక్స్ట్ లెవెల్ అసలు. స్పిరిట్ అయితే ఈజీగా వారణాసి కంటే ముందు వచ్చి ఈజీగా 2,000 కోట్లు కొట్టేంత దమ్ము అయితే కనపడుతుంది నాకు. అండ్ ఇంకా ఎవరెవరికి ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టేసినట్టు అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మెయిన్లీ బాలీవుడ్ హీరోయిన్స్ గొంతెమ్మ కోరికలు కోరే వాళ్ళకు తిరుపతి 4 కోట్లతో అయిపోయింది. 40 కోట్ల ఏడా, 4 కోట్ల ఏడా. ఇది డైరెక్టర్ స్టామినా అంటే. సందీప్ రెడ్డి వంగ తెలుగు అట్నే ఉంటుంది. సినిమా కానీ హిట్ అవ్వాలి, ఏడుస్తారు ఇక బాలీవుడ్ హీరోయిన్స్. హిట్ అవ్వాలి కాదు, హిట్ అవుతుంది కూడా. అంత డెడికేషన్ ఉంటుంది సందీప్ రెడ్డి వంగ దగ్గర. అండ్ ప్రభాస్ కూడా అట్నే. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా టికెట్స్ గురించి మర్చిపోకండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.